మనకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటుంది, సరదాగా ఇంట్లో ఏదైనా స్వీట్ తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. కానీ చాలా మంది స్వీట్స్ చేయాలంటే చాలా కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే చాలా తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్ తో నోరు ఊరించే స్వీట్ ఒకటి తయారు చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో పానకం తయారు చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుకోండి. ఈ పానకమే మన స్వీట్ కు తీపిని, మెత్తటి స్ట్రక్చర్ ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పానకంలో పాలు పోసి మరోసారి బాగా కలపండి. పాలు కలవడంతో స్వీట్ కు మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేయండి. ఫుడ్ కలర్ వేయగానే మిశ్రమం ఎంతో అట్రాక్టివ్ రంగులోకి మారిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా చూసిన వెంటనే తినేయాలనిపించేలా కనిపిస్తుంది. ఇప్పుడు అసలైన రుచి ఇచ్చే పదార్థాలు వేసే సమయం వచ్చేసింది. యాలకుల పొడి వేసి కలపండి. కొద్దిగా నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోండి. నెయ్యి సువాసన, యాలకుల ఫ్లేవర్ కలిసి ఈ స్వీట్ను మరింత టేస్టీగా తయారు చేస్తాయి. చివరిగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే చూడ్డానికి అందంగా, తినడానికి అద్భుతంగా ఉండే మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఇంత ఈజీగా, ఇంత తక్కువ టైంలో రుచికరమైన స్వీట్స్ తయారవుతుందని మీరు కూడా ఊహించుంటారు కదా. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి,